ప్రేజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగును. సాధారణంగా భయం అంటే వణుకు లేదా పిరికితనం అనుకుంటాం, కాని దేవుని యందుండే భయభక్తులు మనకు పిరికితనాన్ని కాదు, బహుధైర్యాన్ని, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. ఎవరైతే దేవునికి భయపడతారో వారు లోకంలో మనుషులకు గాని పరిస్థితులకు గాని భయపడరు. సర్వశక్తిమంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడనే ధైర్యం వారిలో ఉంటుంది. ఆ ధైర్యం మనకే కాదు, మన రాబోయే తరాలకు, పిల్లలకు కూడా ఒక సురక్షితమైన కోటలా మారుతుంది. రాజుకు తప్ప ఎవరికీ మొక్కకూడదని శాసనం వచ్చినా దానియేలు భయపడలేదు. అతనికి రాజు కంటే దేవునియందు భయభక్తులు ఎక్కువ. ఆ భక్తే అతనికి బహుధైర్యాన్నిచ్చింది. సింహాల గుహలో వేసిన ఆ క్రూర మృగాల మధ్యలో కూడా అతను ప్రశాంతంగా ఉండగలిగాడు. దేవుని భయం మరణ భయాన్ని కూడా పారద్రోలింది. ప్రార్థన. నా ప్రభువా, మనుషులకు భయపడే పిరికితనాన్ని నాలో నుండి తీసివేయి. నీ యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండే గొప్ప ధైర్యాన్ని నాకు దయచేయి. దానియేలును సింహాల నుండి కాపాడినట్లు నా భక్తి నా పిల్లలకు, నా కుటుంబానికి రక్షణగా ఉండునట్లు నన్ను ఆశీర్వదించు. ఈ రోజంతా నీ కృప, నీ ఆశీర్వాదముతో నన్ను భద్రపరచు తండ్రి. ఆమేన్.